ఎదగడం జరిగింది, భూముల వాల్యూ పెరిగింది, బీడు భూములు పంట పొలాలుగా అయినాయి, పంట పొలాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా మారినాయి, ధరలు పెరిగిపోయినాయి తెలంగాణ ప్రాంతంలో. ఇది చరిత్ర. మీ మామ తెలుగుదేశం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రలో పంచాయతీ లేదు. చంద్రబాబు నాయుడుకి కేసీఆర్కి విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం మీదకి వచ్చింది. మరి ఆ రోజు చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అన్న ఇదే కేసీఆర్. చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇది అసెంబ్లీ రికార్డు చూడండి. దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది తీసి చూపెట్టండి ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశంలో అట్లా మాట్లాడుతాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈరోజేమో మళ్ళా ఆంధ్రోళ్ళు దొంగతనంకు దిగిరని మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇది కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు ఆ రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటికి ఇవ్వండి, క్లారిటీ వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది అయితే ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి సరే తప్ప నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వడానికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించండి ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కలు నాకు అర్థమైతే లేదు. అరికి అన్న అది లెక్కలు అర్థమైతే లేదు, అది ఇది ఏంది అమ్మ ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావన్నా, అర్థం కాని లెక్కలే హరీష్ రావు చెప్తాడు, అర్థమయ్యే లెక్కలో నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు హరి. నాకు ఇక అందుకే ఇవన్నీ అడిగిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీది, అది మర్చిపోయిర్రు, మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. ఈరోజు నేను అడుగుతున్న, హైదరాబాద్ జంట నగరాలలో మంజిరా నీళ్లు తాగి ఎవరైనా చెప్తారండి, కుక్కుటిపల్లి ఓ, హౌసింగ్ బోర్డు ఓ, వనస్థలి, ఇవన్నీ ఫస్ట్ ఇవన్నీ ఎంటైర్ సిటీకి పోతుండే. ఒక హోల్ సిటీకి మట్టుకైతే అక్కడ ఇది గండిపేట పోతుండే.